హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ నేను పిల్లల కోసం ఒక చిన్న స్నాక్ ఐటమ్ అయితే చేశాను. ఇవి మనం బాక్స్లో కూడా పెట్టొచ్చు. మీరు మైదా పిండితో అయినా చేయొచ్చు, లేదా గోధుమ పిండి అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నాను. చక్కెరపార బిస్కెట్స్ అనొచ్చు, లేదా గోధుమ పిండి బిస్కెట్స్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను. దీనికి 3/4 కంటే కొంచెం ఎక్కువ ఉండే అంత షుగర్, దీంట్లోకి ఇలాచీలు ఒక 4-5 పొట్టు తీసేసి గింజలు వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పిండిలోకి వేసేసుకొని బాగా కలిపేసుకోండి, ఈవెన్గా మిక్స్ అయ్యే వరకు. ఇప్పుడు మనం నెయ్యి కరిగించి వేసుకుందాము. దీనికి ఒక 1/2 కప్ వరకు నెయ్యి పడుతుంది. నెయ్యితోనే చాలా టేస్టీగా వస్తాయి బిస్కెట్స్. ఇది కొద్దిగా కలుపుకుంటూ పిండిని ఈవెన్గా మిక్స్ చేసేసుకుంటూ ఉండండి, లంప్స్ ఏం లేకుండా. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చేసిన 2 డేస్ కంటే ఎక్కువ అయితే ఉండవు మా ఇంట్లో ఎప్పుడు కూడా. అంత బాగుంటాయి, పిల్లలు కూడా తినేస్తారు. పిల్లలతో పాటు మేము కూడా టీవీ చూస్తూ అలా తినేస్తూ ఉంటాము. ఎక్కువ టైం కూడా పట్టదు చేయడానికి, చాలా క్విక్గా అయిపోతాయి. ఇప్పుడు మనం పిండి ముద్ద కడితే ముద్దలాగా ఉండాలి, పడిపోకుండా. అయితే నెయ్యి సరిపోయినట్టు. ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. చపాతీ పిండి ఎలా కలిపేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కలిపేసుకోవాలి. మరి ఎక్కువ గట్టిగా కాకుండా ఎక్కువ మెత్తగా కాకుండా ఉండేటట్టు చూసుకోండి. పిండి కలిపేటప్పుడు బాగా సాఫ్ట్గా కలిపారనుకోండి, నూనె ఎక్కువ పీల్చేస్తుంది, తినలేము అప్పుడు. పిండి కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మీరు పిండిలో లేయర్స్ ఎలా వస్తాయో చూస్తారు చూడండి. పిండి కలిపినప్పుడు మనం బిస్కెట్స్ చేస్తే కూడా ఇలా లేయర్స్గా ఉంటుంది లోపల. ఇప్పుడు కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా వెడల్పుగా చపాతీ లాగా వెడల్పుగా చేసేసుకొని దీన్ని 4 మడతలు వేసుకోండి, మంచిగా లేయర్స్ రావడానికి. ఇప్పుడు దీన్ని మళ్ళీ చపాతీ లాగా రోల్ చేసేసుకోండి. ఎక్కువ నూనె పీల్చకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి బిస్కెట్స్ కూడా. మీరు షుగర్ ఎక్కువ ఉండాలనుకుంటే 1 కప్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను కొంచెం తీపి తక్కువగానే చేస్తాను, ఎందుకంటే పిల్లలకి ఎక్కువ షుగర్ ఐటమ్స్ నేను పెట్టను. ఈ బిస్కెట్స్ అయితే పిల్లల కంటే ఎక్కువ నేనే తింటాను, నాకే చాలా ఇష్టం ఇవి. చేసిన 2 డేస్లో ఖచ్చితంగా అయిపోతాయి, అసలు ఉండవు కూడా. ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పిజ్జా కట్టర్తోనైనా లేదా చాకుతో అయినా ఇలా ఎడ్జెస్ కట్ చేసేసుకొని బిస్కెట్స్ అన్ని సమానంగా కట్ చేసుకుందాము. ఈ సైడ్స్ కూడా ఏం వేస్ట్ అవ్వవు, మళ్ళీ మనం నెక్స్ట్ టైం పిండికి కలుపుకుంటాం కదా, దాంట్లో యాడ్ చేసేసుకుంటూ ఉండండి. అయిపోయే వరకు సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయొచ్చు. ఇలా స్క్వేర్ షేప్లో చిన్నగా కట్ చేసుకుంటే ఇవి మంచిగా నూనెలో వేసినప్పుడు ఉబ్బుతాయి. మనం ఇంత సన్నగా చేసుకున్నా కూడా అవి ఎంత మంచిగా ఉబ్బుతాయో మీరు చూడండి ఆయిల్లో వేసినప్పుడు. ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఎప్పుడైనా డీప్ ఫ్రైకి మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ యూజ్ చేయండి. అంటే గానుగ నూనె, పల్లి నూనె, నువ్వుల నూనె ఉంటాయి కదా, అవి కాకుండా నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అవి ఉంటాయి కదా, అవి యూజ్ చేయండి. ఇక్కడ నేను గానుగ నూనెనే యూజ్ చేశాను, పల్లి నూనె. అందుకే నాకు ఇలా బుడుగుల్లాగా వస్తున్నాయి పైకి, బబుల్స్ లాగా. కొంచెం హార్డ్గా కూడా అనిపించింది నాకు, అందుకే నార్మల్ ఆయిలే యూజ్ చేయండి. ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో, మనం సేమ్ పూరి చేసినంత సేపట్లో ఇవి చేసేసుకోవచ్చు. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా అనిపిస్తాయి, కొంచెం చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి. చల్లారిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకోండి.